కుటుంబంలో ఏం జరుగుతుందో మనకి అర్థం కాని పరిస్థితుల్లో సతమతమైపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కుటుంబంలో ఏదో జరుగుతుంది అంటే ఏదో విపత్తు జరుగుతుందని కాదు, మన పిల్లల భవిష్యత్తు, కుటుంబంలో ఐక్యత, శాంతి, సమాధానం కోల్పోవడం, నష్టం వెంబడి నష్టం, కష్టం వెంబడి కష్టం, ఇది మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. వాటన్నిటి నుండి మనం విడుదల పొందాలంటే దుర్మార్గమైనటువంటి ఆలోచనల నుండి మనం బయటకు వచ్చేయాలి, దుష్టత్వముల నుండి మనం బయటకు వచ్చేయాలి. ఆ దుర్మార్గతను మనము విడిచిపెట్టినట్లయితే మన కుటుంబంలో అభివృద్ధి చెందుతుందని సేవకుడు తన వాక్య సందేశం ద్వారా మనల్ని అందరినీ హెచ్చరించడం జరిగింది. మన కుటుంబాల్లో అభివృద్ధి మనం చూడాలంటే, ఆశీర్వాదం చూడాలంటే, మన చేతులు కష్టార్జితను మనం ఆశీర్వాదముగా అనుభవించాలంటే ప్రభు వైపు చూడాలని కూడా చక్కటి సందేశము ద్వారా మనల్ని బలపరిచినటువంటి గాడ్ మినిస్ట్రీ వ్యవస్థాపకులైనటువంటి సామ్యూలయ్య గారికి మన సంఘ పక్షమున నా వ్యక్తిగతముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 5 గారితో వచ్చినటువంటి మరి బ్రదర్కి మాథ్యూ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకో బ్రదర్ గారు వచ్చారు, ఆయన కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి వందన సమర్పణ, మనం వందన సమర్పణ టైం ఇది. మరి పాస్టర్ గారి బదులు నేను మీకు వందన సమర్పణ తెలియజేస్తాను. మరి ఇక్కడ సేవ చేస్తున్నటువంటి సంతోష్ పాస్టర్ గారు మా మధ్యన చిన్నప్పటి నుండి పన్నెందరగా పెరిగినటువంటి వ్యక్తి. యవనస్తులు మన గ్రామంలో అనేక మందిని చూస్తూ ఉన్నాం. యవన దశలో వ్యసనాల వైపు వెళ్ళి వారి భవిష్యత్తును పాడు చేసుకుంటూ, తల్లిదండ్రులను ఎదిరిస్తూ, వారి ఇష్టానుసారంగా తిరుగుతూ గమ్యము లేనటువంటి ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి భవిష్యత్తు గురించి ఆలోచించలేని పరిస్థితుల్లో యవన బిడ్డల దినాన్ని అనేక ప్రాంతాల్లో, కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. వారిని బట్టి తల్లిదండ్రులు ఎంతో కృంగిపోతూ ఉన్నారు. నిజంగా పణేంద్ర గారు అంటే ఇప్పుడు సంతోష్ పాస్టర్గా పిలువబడుతున్నటువంటి మీ పాస్టర్ గారు, వారి తల్లిదండ్రులు నిజంగా ఒక గ్రామ రక్షణ కొరకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక సేవకుని వారు మీ గ్రామానికి అందించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారి తండ్రులను కూడా నేను ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వయసులో యవన బిడ్డలు కాలం ఎంతో చెడిపోయిందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా పిల్లలు పాడైపోయారు, యవనస్తులు పాడైపోయారు, చిన్నవాటి నాటి నుండి పాడైపోయిన భవిష్యత్తులో ఉన్నారు. కానీ వాటన్నిటికీ దూరంగా ప్రార్థనతోనే తన భవిష్యత్తును ముందుకి నడిపించుకుంటూ తనతో పాటు కొంతమంది యవనస్తులను కూడా దేవుని వైపు నడిపించారు. యవనస్తులు చాలా మంది ఈ మీటింగ్ జరగడానికి ప్రయాసపడ్డారు. వారందరికీ నేను నిజంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీ సేవకుడు ఇందులో ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే సమయం కాదండి. దానికోసం పాస్టర్ గారు ప్రయాసపడట్లేదు. కాలం చాలా తక్కువ సమయం ఉంది. మన గ్రామం రక్షింపబడి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తులు కూడా చెడు వ్యసనాల నుండి దూరం అయిపోయి మంచి మార్గంలో నడుస్తూ ఉండాలన్నదే పాస్టర్ గారి ఉద్దేశం. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది యవనస్తులు మనం చూస్తే చాలా చక్కగా మనసు సంతోషపడుతూ ఉంటుంది. వారు అంతకుముందు ఎలా ఉన్నారో నాకు తెలియదు, వారి తల్లిదండ్రులకి బాగా తెలుసు. కానీ రక్షింపబడి వాక్యం చదువుతూ ఇప్పుడు చాలా భయభక్తులతోనూ గ్రామ రక్షణ కొరకు సేవకునికి ఎంతో బలంగా నిలబడ్డారు. వారి భవిష్యత్తుని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలని యవనస్తుల్ని నేను దీవిస్తూ ఉన్నాను. వారిని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ పరిచర్య కొనసాగిస్తున్నటువంటి సంతోష్ పాస్టర్ గారికి వీరందరూ ఇంకా ఎన్నెముకగా నిలబడాలని నేను
వారికి తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా యవనాశం నుంచి వదిలిపెట్టి పరిచర్య చేయడం అంటే సామాన్యమైన మాట కాదు. ఎందుకంటే సంతోషం నేను బలపరచడానికి మెయిన్ ఉద్దేశం, నాతో మాట్లాడిన 1 గంట మాటల్లో 3/4 గంట మాటలు దేవుని గురించే ఉంటాయి, పరిచర్య గురించే ఉంటాయి. తన దగ్గర ఒకవేళ 1000 రూపాయలు ఉన్నా 1000 రూపాయలు సేవ నిమిత్తమే ఖర్చు పడ్డాలని, మీటింగ్ పెట్టాలని ఒక ఆతృత, తన కోసం ఏదో సంపాదించుకోవాలని ఆశ ఎప్పుడు పడ్డు. ఈ మీటింగ్ పెట్టాలని, ఒక 2 రోజులు మీటింగ్ పెట్టాలని మనసులో అనిపిస్తుంది మమ్మీ అని నాతో చెప్పినప్పుడు, నేను పరిచర్య నిమిత్తం ఎప్పుడు కూడా నేను వెనకంజ వేయను. కానీ ఆర్థికంగా కొన్ని ముందుకు కొనసాగలేకపోవచ్చు, కానీ నేను ప్రోత్సహించాను. ప్రార్థన చేస్తే ఈ 2 డేట్లు వాస్తవంగా అయ్యగారులను అడిగి నేను డేట్ తీసుకోవాలి. కానీ ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకోకుండా ఈ 18, 19 డేట్లు ప్రార్థనలు మాకు కనిపించడం జరిగింది. వెంటనే అయ్యగారితో మాట్లాడితే అయ్యగారు ఒప్పుకోవడం జరిగింది. అలాగే వాతావరణం కోసం ప్రార్థన చేస్తున్నాం, కానీ భయంకరమైనటువంటి వర్షాలు, ఏం జరుగుతుంది ఏమో తెలియనటువంటి పరిస్థితి, మన ప్రయాస వ్యర్థమైపోద్దేమో అనుకున్నాం. కానీ సుంచులూరు పాస్టర్తో పాటు యవనస్తులు అందరూ రాత్రంతా ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. 1 వారం నుండి ప్రార్థన చేసుకోవడం, అక్కడ పడుకోవడం, ప్రార్థన చేసుకోవడం, అక్కడ పడుకోవడం. దీనివల్ల ఎవరికి లాభం కాదు, దేవుని నామానికి మహిమ, మన గ్రామానికి రక్షణ. దాని నిమిత్తమే వారు ప్రార్థన చేశారు. ఈరోజు ఇంత బాగా జరగడానికి ఒకవేళ జనం ఎక్కువ కావాలని ఒకవేళ అనుకోవచ్చు, బాగా జరగడం అంటే జనం రావాలని ఏమని. పాస్టర్ గారి ఉద్దేశం జనం కంటే మా గ్రామస్తులందరూ దేవుని వాక్యాన్ని వినాలని ఒక ఉద్దేశం. అందుకని ఒకవేళ జనం కోసం అయితే చర్చి దగ్గర పెట్టేవారు, కానీ గ్రామంలో పెట్టడానికి కారణం అది. ఈ పరిచర్య చేసినటువంటి వారందరికీ కూడా, యవనస్తులకు ముఖ్యంగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆర్థికంగా సహాయపడినటువంటి వారికి, దేవుని సేవ యవనస్తుడు బలముగా, అతనికి ఆస్తి లేదు, ఆస్తి అంటే ఇంట్లో ఆస్తి అని కాదు, ఇంట్లో మరి డబ్బులు తల్లిదండ్రులు ఏం సహాయపడతారో నాకైతే తెలియదు, కానీ మనీ లేదు కానీ ప్రేయర్ చేయాలి, మనీ లేదు కానీ మీటింగ్ పెట్టాలి, పరిచర్య చేయాలి అన్న ఆతృత మాత్రం పాస్టర్ గారికి ఉంది. దాన్ని చూసే నేను ప్రోత్సహించడం జరుగుతూ వచ్చింది. కానీ ఆ ప్రోత్సాహంలో ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది ప్రేరేపింపబడ్డారు. దేవుడు వారిని ప్రేరేపించిన కొలది సేవకుడికి వారి చేయూతనందించి మీటింగ్ జరపడానికి వారు ముందుకొచ్చారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీటింగ్ కొరకు సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా, కానుకలు ఇచ్చినటువంటి వారికి. ఎందుకంటే మీ పేర్లు నేను చెప్పట్లేదు, దేవుడు మీ కుటుంబాన్ని దీవించాలని మాత్రమే నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే వాసరి గ్రామం నుండి 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. ఎవరి బిడ్డలు వచ్చారు నాతో పాటు. వారికి పనులను వదులుకొని కూడా కొంతమంది వచ్చారు. కాలేజీ నుండి, ఉద్యోగాల నుండి కూడా వదులుకొని ఇక్కడికి వచ్చారు. వాసన నుంచి వచ్చినటువంటి వారికి 2 రోజుల నుంచి ఇక్కడ పరిచర్య చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పిలవగానే పక్కన నాయుడుపల్లి నుంచి వచ్చినటువంటి సహోదరులకి యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సుంచులూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. యవన బిడ్డలు, మన పిల్లలు పాడైపోయినప్పుడు మన కన్నీరు కారుస్తాం. నా బిడ్డలు పాడైపోయారు, ఎప్పుడు బాగుపడతారని. కానీ మంచి లక్షణాలు కలిగి మంచిగా బ్రతుకుతున్నప్పుడు వారిని దయ ఉంచి వారిని మీరు బ్రేక్ చేయొద్దండి, ఆపొద్దండి. లోకంలో పిల్లలు చాలా భయంకరంగా పెరుగుతున్నారు. వ్యసనాల వైపు లేకుంటే చెడు తిరుగుల వైపు తిరిగి వారి భవిష్యత్తును పాడు చేసుకుని తల్లిదండ్రులకి కృంగిపోయే జీవితాలు ఇస్తున్నారు. వారిలో మన పిల్లలు ఒకరిగా ఉండకుండా మన పిల్లలు మంచి ప్రవర్తన కలిగి జీవించాలంటే మీ పిల్లలు వాక్యములు ప్రార్థనలు ఉంటే వారిని ఇప్పటికీ మీరు వెనకంజ వేసేటట్టు దయవించి మీ మాటలు చెప్పొద్దని ఒక సేవకురాలుగా, అలాగే ఒక యవన బిడ్డలకి తల్లిగా కూడా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. మన పిల్లలు పాడైపోయిన తర్వాత కుంగులిపోయి కన్నా యేసు నామమును ఎరిగి పరిశుద్ధంగా జీవిస్తున్న వారిని ప్రోత్సహించండి. వాళ్ళు ఇంకా కొంతమందిని మంచి వారిని తయారు చేస్తారు. కాబట్టి మన గ్రామ ప్రజలందరికీ కూడా
అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి సర్పంచ్ గారు, ఈ మీటింగ్ పెట్టడానికి సర్పంచ్ గారు కూడా ఎంతో సహకరించారు. మన మధ్యన మరి కూర్చుని 2 రోజులు కూడా దేవుని వాక్యాన్ని విన్నారు. ఆయన ఎంతో ప్రోత్సాహకరంగా సేవకుడుకున్నారు. ఆయన కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మన గ్రామస్తులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇద్దరితో ఈ వందన సమర్పణ ముగిస్తున్నాను. ఒకవేళ ఇంకెవరికైనా నేను వందన సమర్పణ తెలియచేయనట్లయితే దయవుంచి మరోలా భావించకండి. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ వందన సమర్పణ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన ఆశీర్వాదముతో కొడుకుని ముగించుకుందాం. ప్రార్థన నేను చేస్తాను. ఆశీర్వాదము సామ్యులయ్య గారు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తారు.